రేపు ఆదివారం అండి. అది కూడా అమావాస్యకి ముందు రోజు. మీ దగ్గర 2 స్పూన్ల ఎర్రటి కుంకుమ ఉంటే చాలు. రేపు ఆదివారం. అది కూడా అమావాస్యకి ముందు రోజు. ఈ ప్రత్యేకమైన సమయంలో మీ దగ్గర కేవలం 2 స్పూన్ల ఎర్రటి కుంకుమ ఉంటే చాలు. మీ జీవితంలో మంచి మార్పులైతే వస్తాయని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెప్తున్నాయి. చాలామంది ఈ రోజుని శుభప్రదమైన రోజుగా భావించి ప్రత్యేకమైన పూజలు, పరిహారాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఎర్రటి కుంకుమని లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. అయితే ఈ కుంకుమని మనం ఎలా ఉపయోగించాలి? ఎందుకు ఈ రోజున దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది అన్నది కూడా మనం తెలుసుకుందాం. అంతేకాదండి, ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం ఆదివారం సూర్య భగవానుడికి అంకితమైన రోజు. సూర్యుడు శక్తికి, తేజస్సుకు మరియు సానుకూలతకు ప్రతీకగా భావించబడతాడు. అలాగే అమావాస్య ముందు రోజు మనలో ప్రతికూల ఆలోచనలను విడిచిపెట్టి కొత్త ఆశయాలకు సిద్ధమయ్యే సమయంగా కొందరు భావిస్తారు. అందువల్ల ఈరోజు చేసే పరిహారాలు అలాగే పూజలకండి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది అని కూడా భక్తులు విశ్వసిస్తారు. నా సాంప్రదాయంలోనండి ఎర్రటి కుంకుమకు ఎంతో విశిష్టమైన స్థానం అయితే ఉంది. ఎరుపు రంగు శక్తికి, మంగళానికి మరియు దైవిక ఆశీర్వాదానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే దేవతల పూజల్లో కుంకుమని విస్తృతంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా లక్ష్మీదేవి, పార్వతీదేవి ఆరాధనలో కుంకుమకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని పురాణాలు చెప్తున్నాయి. మీకు ఈ పాటికండి డౌట్ వచ్చే ఉంటుంది, ఎందుకు 2 స్పూన్ల కుంకుమే తీసుకోవాలి, ఎందుకు ఎర్రటి కుంకుమనే ఉపయోగించాలి అని చెప్పి. అయితే మనం ఆధ్యాత్మికంగా సాంప్రదాయపరంగా కొన్ని వివరణలు అయితే ఉన్నాయండి. ఇవి విశ్వాసాల ఆధారంగా చెప్పబడినవని గుర్తుంచుకోవాలి మనం ఇక్కడ. మొదట 2 స్పూన్లు అనే పరిమాణం గురించి మాట్లాడితే మన సాంప్రదాయాల్లో 2 అనే సంఖ్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఇది ద్వంద్వ శక్తులకు ప్రతీకగా భావిస్తారు. ఉదాహరణ అండి, శివశక్తి, లక్ష్మీనారాయణులు అలాగే సూర్యచంద్రుల శక్తులకు సమతుల్యతను సూచిస్తుందని కూడా కొందరు ఆధ్యాత్మిక పండితులు వివరిస్తున్నారు. అలాగే చాలా తక్కువగా కాకుండా చాలా ఎక్కువగా కాకుండా అన్నమాట. ఒక సాధారణ గృహస్థులు సులభంగా ఉపయోగించగల పరిమాణం కూడా 2 స్పూన్లని సూచించి ఉండవచ్చు. ఎర్రటి కుంకుమ విషయానికి వస్తే ఎరుపు రంగుదే ఎందుకండి అంటే కనుకండి, ఎరుపు రంగు మన సాంప్రదాయాల్లో శక్తి, మంగళం, ఉత్సాహం మరియు జీవశక్తికి సంకేతంగా పరిగణించబడుతుంది. అమ్మవారి ఆలయాల్లో ఎర్రటి కుంకుమ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటానికి కారణం కూడా ఇదే. ఎరుపు రంగు మనసులో ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు సానుకూల భావనలను కలిగిస్తుంది అని చాలా మంది నమ్ముతారు. అది నిజం కూడా అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. రేపు ఆదివారం అయితే ఇక్కడ ఒక విషయం కూడా ఉంది. ఎరుపు రంగు అంటే సూర్య భగవానుడితో అనుబంధం కలిగి ఉంటుందని కూడా మన సాంప్రదాయాలు చెప్తున్నాయి. అందుకనే ఆదివారం రోజున ఎర్రటి పూలు, ఎర్రటి వస్త్రాలు లేదా ఎర్రటి కుంకుమతో కొన్ని పూజా విధానాల్ని ఉపయోగిస్తారు. ఇది సూర్య తేజస్సుకు ప్రతీకగా భావించబడుతుంది. ఏమిటంటేనండి, అమావాస్య ముందు రోజుకు ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి మనం అని కనుక చూసుకుంటేనండి, మన పూర్వీకులు ప్రకృతి చక్రాలకు అనుగుణంగా జీవించేవారు. చంద్రుడు క్రమంగా క్షీణిస్తూ అమావాస్యకు చేరుకోవటం అనేది పాతది ముగిసి కొత్తది ప్రారంభం కావటానికి సంకేతంగా భావించబడింది. అందుకే అమావాస్యకు ముందు రోజు తమ జీవితంలో ఉన్న చెడు అలవాట్లు, ప్రతికూల ఆలోచనలు, అపజయాలను వదిలిపెట్టి సంకల్పానికి సిద్ధమయ్యే రోజుగా చూసేవారు. మానసికంగా కూడా ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక ముఖ్యమైన రోజు రాబోతుందని తెలిసినప్పుడు మనిషి సహజంగా తన పనులు, ఆలోచనలను, లక్ష్యాలను సమీక్షించుకుంటాడు. అందువల్ల అమావాస్య ముందు రోజు చాలామంది ఇంటిని శుభ్రం చేసుకోవటం, పూజలకు సిద్ధం కావటం, దానం చేయటం లేదా ఇలాంటి పరిహారాలు చేయటం అన్ని పనులను చేస్తారనమాట. ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇలాంటి పరిహారాలు కానీ పూజలు కానీ చేసేటప్పుడు ఏ పూజ చేసినా అందులో ముఖ్యమైనది భక్తి. కేవలం కుంకుమ, పసుపు లేదా ఇతర పూజ వస్తువులు ఉండటం మాత్రమే కాదు, వాటిని ఉపయోగించే సమయంలో మనసులో ఉండే శ్రద్ధ, విశ్వాసం మరియు సానుకూల ఆలోచనలు కూడా ఎంతో ముఖ్యం. అందుకే రేపు ఈ ప్రత్యేక సమయంలో భక్తితో ఈ పరిహారం చేయాలని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు సూచిస్తున్నాయి. పరిహార విధానం ఏంటో చూద్దామండి. రేపు ఆదివారం మీరు ఈ పరిహారాన్ని ఉదయం చేయొచ్చు, లేదా మీకు ఉదయం కుదరలేదనుకోండి, సాయంత్రం సూర్యుడు అస్తమించేదానికంటే ముందే ఈ పరిహారాన్ని మీరు చేయాలి. ముందుగా అండి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి. ఆ తర్వాత మీరు ఒక దీపం వెలిగించి భక్తితో దేవిని స్మరించండి. ఈ సమయంలో మీ కుటుంబ శ్రేయస్సు, మానసిక ప్రశాంతత మరియు సానుకూల ఆలోచనల కోసం ప్రార్థించండి. తర్వాత ఒక చిన్న ఇత్తడి ప్లేట్ కానీ, రాగి ప్లేట్ కానీ, వెండి లేదా సాధారణ స్టీల్ గిన్నె ఉన్న తీసుకోండి. అందులో 2 స్పూన్ల ఎర్రటి కుంకుమ వేయండి. ఈ గిన్నెనండి మీ పూజా గదిలో
ఇక అంటే మీ పూజా మందిరంలోనండి లక్ష్మీదేవి చిత్రం ముందు ఉంచండి. తర్వాత కుంకుమ కొద్దిగా తీసుకొని లక్ష్మీదేవి చిత్రానికి లేదా విగ్రహం ఉంటేనండి విగ్రహం దగ్గర పాదాల వద్ద కొంచెం అర్చన చేయండి వేసుకుంటూ. అనంతరం అండి మీ నుదుటిపై ఆ కుంకుమని తీసి చిన్న బొట్టుగా ధరించండి. మీరే కాదండి మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ. ఇప్పుడు ఆ కుంకుమ గిన్నెనండి 2 చేతులతో పట్టుకొని కొన్ని క్షణాలు దైవ స్మరణ చేయండి. మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగి మంచి ఆలోచనలు, మంచి అవకాశాలు రావాలి, మీ జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా మొక్కుకోండి. ఆ తర్వాత మిగిలిన కుంకుమలో కొద్దిగా తీసుకొని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇక మీ పూజా స్థలంలో శుభసూచకంగా ఒక చుక్కను పెట్టండి. మిగిలిన కుంకుమని భవిష్యత్తు పూజల కోసం మీరు భద్రపరచుకో. ఈ విధానం ఆధ్యాత్మిక విశ్వాసాలపై ఆధారపడుతుందండి. పూజలో ఉపయోగించే వస్తువుల కంటే కూడా మనం వాటితో పాటు పూజలో ఉపయోగించే వస్తువులు వాటితో పాటు భక్తి, శ్రద్ధ, సానుకూల మనసే ముఖ్యమని పెద్దలు చెప్తున్నారు.